శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు 7 స్కందాలు పూర్తి చేసి 8వ స్కందాన్ని 41 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 42వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యహం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చెవులకు సమగానంబులు చదివెడు హోతల చదువు వినుచు మంత్రతంత్రార్థ సంబంధ భావంబులు కొనియాడు యాజుల కూడి కొనుచు హోమకుండంబులందున్న త్రేతాగ్నుల వెలిగించు యాజ కవి తతిగనుచు దక్షులై బహువిధాధ్వర విధానంబులు చెప్పెడు సభ్యుల చేరజనుచు బెట్టుకోరెడు వేడుక పట్టుపరుప అతిథి పుట్టు లచ్చినాట పట్టు కోరి చిరించే సభలోన కొంత తడవు పుట్టు వెన్నడు నెరువని పొట్టి ఒడుగు. పుట్టడం ఎరగని పుట్టు ఎన్నడు ఎరగని ఒట్టి ఒడుగుట పొట్టి ఒడుగుట. ఆ పొట్టోడు ఎవరా? పొట్టోడు వామనుడు. పుట్టుక అనేదే లేదు కదా ఆయనకి. పుట్టుక లేనివాడు ఎవరు? విష్ణుమూర్తి ఒక్కడే. ఆయన నుంచే సర్వం ఆవిర్భవించింది. ఆయనకి ఆది అంతం లేదు. చక్కగా వాడాడు పోతనమాచుడు. పుట్టు ఎన్నడు నెరుగని పొట్టి ఒడుగు. ఈయన అక్కడికి వెళ్ళాడు. ఎక్కడికి? దానవేంద్రుడు బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞవాటికకి వెళ్ళి అక్కడ యాజులు అంటే యజ్ఞం చేసేవాళ్ళు చుట్టూతా కూర్చుంటారు యాజులు. సోమయాజి అంటే యజ్ఞం చేసేవాడని. 100 యజ్ఞాలు చేసిన వాడిని సోమయాజి అంటారు. ఎవరు పడితే వాళ్ళు కాదు. యజ్ఞాలు చేయాలంటే వాడు వేదం వచ్చి ఉండాలి. నలుగురు చుట్టూతా ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ప్రతినిధిగా కూర్చొని చేస్తున్నారు. అక్కడ వాళ్ళందరినీ కొలుచుకుంటున్నాడు. వాళ్ళందరినీ కూడుకుంటున్నాడు. ఎవరు? ఈ పొట్టివాడు వామనుడు. మరీను వెరచుచు వంగుచు వ్రాలుచు నరిమురి గుబురులకు చనుచు హరిహరి అనుచు మరుగుచు నులుకుచు తిరతిర గురుమట్టపు పొట్టి ఒడుగు కొంత నటించను. హరిహరి హరిహరి అంటున్నట్ట. తానే హరి కానీ తను నాటకం ఆడుతున్నట్ట. నటించన్ అంటున్నాడు ఇక్కడ పోతన. కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు. జటలు అంటారు వేదంలో, జట చెప్పడం అంటారు. కొందరితో చర్చించును కొందరితో జటలు చెప్పు గోష్ఠించేయును కొందరితో తర్కించును కొందరితో ముచ్చలాడు కొందర నవ్వును. మరియు అనేక విధముల అందరికీ అన్ని రూపులై వినోదించుచు వెడ వెడ నడకలు నడుచుచు నెడ నెడ నడు గిడగ నడరీల దిగబడగను బుడి బుడి నొడువులు నొడువుచు జిడిముడి తడబడగా వడుగు సేరెను రాజు. మెల్లగా ఈ గోష్ఠి అంతా అయిపోయిన తర్వాత రాజు దగ్గరికి చేరాడు మెల్లగా. ఇట్లు దగ్గరి మాయాభిక్షకుండు రక్షోవల్లభం చూచి ఇట్లనియే ఆ బలిచక్రవర్తిని చూచి ఆ మాయాభిక్షకుడు వామనుడు అంటున్నాడు, ఇతడే దానవ చక్రవర్తి సురలోకేంద్రాగ్ని కాలాది దిక్పతి గర్వాపనయ ప్రవర్తి గత లోభస్ఫూర్తి నానా మఖ వ్రతదాన ప్రవణానువర్తి సుమనోరామ మనోభేదనోద్ధత చంద్రాతప కీర్తి సత్య కరుణా ధర్మోల్ల సన్మూర్తితాం. ఇట్లు కుశ పవిత్రాక్షత సంయుతంబగు దక్షిణహస్తంబు సాచి ఇట్లనియే ఇలా పొగిడి రాజును దక్షిణహస్తం కుడి హస్తాన్ని ముందుకు చాచి అడుగుతున్నాడు. స్వస్తి జగత్రయీ భువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింప భర్తకు ఉదార పద వ్యవహర్తకు
మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన విహర్తకు నిర్గరీగళన్యస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోక భర్తకు ఆశీస్సులు ఇస్తున్నాడు. కుడి చేయి చాచి ఇలా అని దీవించి, చాచడం అంటే మనం ఏదో భిక్ష కనుక్కున్నాం, కానీ ఇలా అంటున్నాడు అనమాట అని కర చరణాజ్యవయంబులు ధరించిన వేదరాశినుంబోలే ముందట నకుటిలుండును జటిలుండును సదండ ఛత్రుండును గక్షలంబిత భిక్షాపాత్రుండును కరకరిత జల కమండులుండును మనోహరవదన చంద్రమండలుండును మాయావాదన నటుండును అగు వటునింగని దినకర కిరణ పీతంబులైన గ్రహంబుల అందచంబన తిరోహితులై భృగువులు కూర్చున్న ఎడ లేచి క్షేమం బడిగి తీయని మాటలు ఆదరించిరి. బరియను నమస్కరించి తగిన గద్దియ నునిచి పాదంబులు తుడిచి తన ప్రాణవల్లభ పసిండి కలశంబున ఉదకంబులు ఓయ వడుగు కొమరుని చరణంబులు కడిగి తడియొత్తి తత్సమయంబునా బలి కూడా నమస్కరించాడు వామనుడికి. కాళ్ళు కడిగాడు, తుడిచాడు శుభ్రంగా. వటు నిపాద శౌచ వారిశిరంభున పరమ భద్ర మనసు బలి వహించే ఏ జలము గిరీషు నిందు చూటుడు దేవదేవుడు ద్వహించే కృతి శిరమున. ఆ యజమానుడు అభ్యాగతునికి ఇట్లనియే పాదాన్ని శిరస్సు నుంచుకున్నట్ట తుడిచిన తర్వాత అప్పుడు ఆ యజమానుడైన బలి అంటే అక్కడ యజ్ఞం చేసే యజమాని అయిన బలి చక్రవర్తి వడుగా వామనుడిని అడుగుతున్నాడు. వడుగా ఎవరి వాడవెవ్వడవు సంభాష స్థలమేయది ఎడకులు నీ వరుదంచుడను సఫలమయ్యన్ వంశమున్ జన్మమును కడు ధన్యాత్ముడనైతి నీ మఖము యోగ్యం బయ్యే నా కోరికల్ కడతేరను సూతంబులయ్య శకలం కళ్యాణమిక్కాలమను. నీ రాకతో మా ఇల్లు పావనమయ్యిందయ్యా. ఈ సభాస్థలి ఈ యజ్ఞస్థలి కూడా చాలా పావనం అయిపోయింది. ధన్యమయ్యాను, నేను ధన్యునయ్యాను అంటూ వరచేలంబులో మాడలో ఫలములో వన్యంబులో గోవులో హరులో రత్నములో రథంబులో విమృష్టాన్నంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో ధరణి ఖండము కాక ఏమడిగెదో ధాత్రి సురేంద్రాత్మా. ఓ భూసురగా, భూమి మీద పుట్టిన దేవతలు అంటారు బ్రాహ్మణ్ణి. ధాత్రి సురేంద్రోత్తమ, భూమి మీద పుట్టిన ఓ సురుడా, ఏం కావాలయ్యా నీకు? వరచేలంబులు కావాలా, మాడలు కావాలా, ఫలములు కావాలా, వనాలు కావాలా, గోవులు కావాలా, రత్నాలు కావాలా, రథాలు కావాలా, మృష్టాన్నాలు కావాలా? బ్రాహ్మణుడు కదా, బ్రాహ్మణో భోజన ప్రియ అంటారు. బాగా మంచి మంచి పరమాన్నంతో కూడిన అన్నాలు కావాలా, కన్యలు కావాలా, ఏనుగులు కావాలా, కాంచనం బంగారం కావాలా, ఇంకేం కావాలయ్యా? గ్రామాలు కావాలా, ధరణీ ఖండం అంతా కూడా కావాలంటే చెప్పు, ఇచ్చేస్తాను నీకు అంటున్నాడు. రేపు మనం మిగతా భాగాన్ని 43వ భాగంలో చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ. చేకోరాహారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ పాంచభౌతిక తత్వములానే హారతులిత్తుమురా నిర్గుణం మగు స్థితే వీడి ఎట్లి ఆకారం